శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః. మిథున రాశి వారికి శని సంచారం అనేది ఎటువంటి ఫలితాలు వస్తుందో అనేది చూద్దాం. శని సంచారం అనేది శని అనేది ఒక టెస్టింగ్ ప్లానెట్ కన్నా మనం చెప్పవచ్చు. మిథున రాశి వారికి వచ్చేటప్పటికి ఇప్పుడు భాగ్యస్థానం నుంచి రాజ్యస్థానంలోకి ఒక మార్పు అనేది జరుగుతున్నది. రాజ్యస్థానంలోకి వచ్చినటువంటి ఈ యొక్క శని ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? తను గమనించినట్లయితే మనకు శని ఎప్పుడైతే రాజ్యస్థానాల్లోకి సంచారం చేస్తాడో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. వృత్తిపరంగా వ్యాపారపరంగా తీసుకోవలసినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఉద్యోగపరంగా ప్రొఫెషనల్గా మేజర్ చేంజెస్ తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. మనం కొత్త ఉద్యోగంలో మార్పు చేర్పులు తీసుకుందామని చెప్పే నిర్ణయాల్లో వెళ్ళే చోట ఉండేటువంటి స్థితి, ఎటువంటి స్థితిలోకి వెళ్తున్నాము, అక్కడ ఉండేటువంటి మనుషులు మధ్య మనం ఎమడగలుగుతామా లేదా అని ఆలోచించిన తర్వాత ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇది ఉద్యోగపరంగా కొన్ని కష్ట నష్టాలు కలిగించే విధంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని చోట్ల మనం చేసేటువంటి పనినే గమనిస్తూ ఉండేటువంటి మనుషులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. వాళ్ళకి అదే పరిపాటిగా ఉంటుంది. అది ఆ యొక్క విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పి మన మీద ఏదో పెత్తనం చేయడానికి ప్రయత్నించేటువంటి వారి నుంచి ఎలా వారి నుంచి తప్పించుకోవాలి అనే ఆలోచన కష్టసాధ్యంగా ఉండేటువంటి పరిస్థితులలోకి మనకి వెళ్లకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. రాబోతున్నటువంటి 2 సంవత్సరాల 6 నెలలు శని సంచారం అనేది రాజ్యస్థానంలో జరుగుతున్నప్పుడు ఇది కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. మిథున రాశి వారికి కొంచెం రిలీఫ్ అనేది కూడా ఉంది. అక్టోబర్ నవంబర్ నెలలో శని సంచారం అనేది జన్మరాశిలో నుండి మిథున రాశిలోకి ఎప్పుడైతే మే 14వ తారీఖున ప్రవేశిస్తుందో మే 14 నుండి అక్టోబర్ 4వ తారీఖు నుంచి అక్టోబర్లో నవంబర్ ఈ మధ్యలో 2 నెలల పాటు అతిచార స్థితిలోకి గురు సంచారం జరుగుతుంది. అప్పుడు కొంచెం రిలీఫ్ అనేది కూడా పొందగలుగుతారు. ఫైనాన్షియల్గా కానీ హెల్త్ పరంగా కానీ మెంటల్ పీస్ ఏదైతే ఉందో, మానసికమైనటువంటి ప్రశాంతత ఏదైతే ఉందో దాన్ని తిరిగి సాధించగలుగుతారు. వివాహ సంబంధితమైన విషయాల్లో కూడా రాబోతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే రాబోతున్నటువంటి సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అక్టోబర్ నవంబర్ మధ్యలో కుటుంబంలో ఉద్యోగం వ్యాపారంలో గురువు యొక్క అనుకూలతని ఇవ్వగలుగుతాడు. అది కొంచెం రిలీఫ్గా చెప్పవచ్చు. కానీ వ్యాపార పరంగా చేసేటువంటి ఉద్యోగంలో స్పెషల్గా ఇటువంటి ఉద్యోగాలు అనేది మనం చూసినట్లయితే ఆయిల్ ట్రేడింగ్లో చేసేటువంటి వారు, అదేవిధంగా ఆయిల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు, క్రూడ్ ఆయిల్ కానీ మెటలర్జీ పనిచేస్తున్నటువంటి వారు, గనుల సంబంధితమైనటువంటి బిజినెస్ చేస్తున్నటువంటి వారి మీద ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ రోడ్ కన్స్ట్రక్షన్, సివిల్ కాంట్రాక్టర్స్ మరియు అదేవిధంగా మేస్త్రి పనిచేస్తున్నటువంటి వారు, మరి ముఠా పనిచేస్తున్నటువంటి వారు, మరియు మేస్త్రీలకి సూపర్వైజ్గా చేస్తున్నటువంటి వారు కానీ మధ్యలో మీడియేటర్స్గా పనిచేస్తున్నటువంటి వారు కానీ మీద కానీ కొంచెం ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. వాచ్మెన్స్కి మరియు అదేవిధంగా ఎవరైతే శ్రామిక వృత్తిలో ఉన్నటువంటి వారు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారు, కోర్టు లాయర్స్ మీద మరియు అదేవిధంగా జడ్జెస్ కానీ ఈ రాశి వారు ఈ యొక్క వృత్తులకు సంబంధించినటువంటి వారి మీద దీని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. ఈ యొక్క ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే సిమెంట్, స్టీల్ మరియు అదేవిధంగా ఐరన్ ఓర్ బిజినెస్ కానీ మైనింగ్ బిజినెస్ కానీ చేస్తున్నటువంటి వారి మీద, అది ఆయిల్ ట్రేడ్ చేస్తున్నటువంటి వారి మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. మరియు అదేవిధంగా ఎవరైతే మీడియేషన్ చేస్తుంటారో వారి మీద కూడా కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మిథున రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఈ యొక్క శని యొక్క సంచారం రాజ్యస్థానంలోకి వృత్తిపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా సిమెంట్ కానీ ఇటువంటి లోహ సంబంధితమైనటువంటి విషయాలు ఎవరైతే చేస్తుంటారో తుక్కుని ఎవరైతే అమ్ముతుంటారో వారు కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరియు అదేవిధంగా శానిటరీ వేర్, ప్లంబింగ్ రిలేటెడ్ ఇష్యూస్, ప్లంబర్స్ కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ వీరి మీద కూడా కొంచెం ప్రభావం అనేది ఈ యొక్క శని యొక్క సంచారం రాజ్యస్థానంలో కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది.
ఈ టైంలో 2 ఇయర్స్ 6 మంత్స్ ఏదైతే పీరియడ్ ఉందో కదా! ఈ యొక్క మార్చి 29 నుండి రాత్రి 11:15 నుండి ఉద్యోగపరంగా మార్పు చేర్పులు తీసుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి మారాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మీకు జాతకరీత్యా ఒకవేళ శని బలంగా ఉన్నట్లయితే మీకు జాతకంలో గోచారంలో శని రాజ్యస్థానంలో ఉన్నప్పుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రావచ్చు. అంటే మీ యొక్క జాతకంలో శని ఉచ్చ స్థానంలో కానీ అధికమైనటువంటి బిందువులతో బలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు దీని యొక్క ప్రభావం అనేది మీ మీద ఉండకపోవచ్చు. అది కూడా గమనించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కొంతమంది జాతకరీత్యా ఈ యొక్క ప్రభావం అనేది కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా శని ఎప్పుడైతే రాజ్యస్థానంలో సంచారం స్టార్ట్ చేస్తాడో అది పొలిటికల్గా కూడా కొంచెం గడ్డు కాలాన్ని ఒక గ్యాప్ని క్రియేట్ చేసేటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. ప్రొఫెషనల్గా ఫాస్ట్గా మూవ్ అవ్వట్లేదు, నేను చాలా స్లోగా ఉన్నాను అనేటువంటి ఒక స్థితిని కలిగిస్తూ ఉంటాడు. ఇది ఈ యొక్క స్థితిని మనం అర్థం చేసుకొని దానికి తగినటువంటి పరిహారాలు చేసుకున్నప్పుడు జీవితంలో కొంచెం ముందుకి ఉంటుంది. పూర్తిగా మార్పు చేయటం అనేది ఎవరికి సాధ్యం కాదు ఎవరు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించాలి. మీకు జాతకరీత్యా శని బాగున్నట్లయితే రాజ్యస్థానంలో వచ్చినటువంటి శని కూడా మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే కెరియర్ని ఇంపాక్ట్ చేయకుండా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో విదేశీయాని సంబంధితమైన విషయాలు అంటే విద్యా దూర ప్రాంతంగా వెళ్ళేటప్పుడు కూడా ఈ యొక్క ప్రొఫెషన్స్లో ఉండేటువంటి వారు జనరల్గా వచ్చేటప్పటికి విదేశీయ ప్రయాణం చేసేటప్పుడు మీకు జాతకరీత్యా అనుకూలమైనటువంటి సమయమా కాదా? ఎందుకంటే జనరల్గా రాజ్యస్థానంలోకి శని వచ్చినప్పుడు వెస్ట్ డైరెక్షన్లోకి ట్రావెల్ కూడా ఇవ్వగలుగుతాడు, అంటే విదేశీయానం కూడా ఇవ్వగలుగుతాడు. కానీ విదేశీయానంలో వెళ్ళిన తర్వాత కొన్ని కష్టాలు కూడా పడకుండా ఉండడానికి మీ యొక్క జాతకరీత్యా కూడా దాని యొక్క స్థితిని తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశి వారికి గ్రహస్థితి మనం గమనించినట్లయితే మార్చి 29వ తారీఖున రాహువు అదేవిధంగా రవి ఇద్దరు రాజ్యస్థానంలో ఉంటున్నారు. మరి అదేవిధంగా రాహు యొక్క స్థితి వచ్చినప్పటికీ భాగ్యస్థానంలోకి మారుతుంది మే 14వ తారీఖు వరకు. రాహువు శని కలిసి ఇద్దరు కాంబినేషన్ అంటే ఏదైతే షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో షష్టగ్రహ కూటమిలో శనితో ఎప్పుడైతే జాయిన్ అవుతాడో అప్పటి నుంచి షష్టగ్రహ కూటమి స్టార్ట్ అవుతుంది. ఆ షష్టగ్రహ కూటమి ఈ రాశి వారికి కొన్ని యోగాలను ఇవ్వగలుగుతుంది. కొన్ని రోజుల పాటు 15 రోజుల పాటు యోగాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా 15 రోజుల పాటు దాని గురించి షష్టగ్రహ కూటమి గురించి ఒక వీడియో చేయడం జరిగింది, దాన్ని కావాలంటే మీరు చూడండి. కానీ ఈ రాశి వారి పరిహారాల గురించి రాబోతున్నటువంటి 2 సంవత్సరాల 6 నెలలు కూడా వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించండి. అదేవిధంగా ఇంట్లో ఎక్కువగా తుక్కు ఇనుముని ఎక్కువగా పెట్టుకోవద్దు. వీలైతే దాన్ని ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కన్స్ట్రక్షన్లో ఉంటే అక్కడ దానంగా ఇవ్వండి. అది మానసికమైనటువంటి వృత్తిపరంగా మీకు సానుకూలతను ఇవ్వగలుగుతుంది. స్వస్తి.